అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో శివరాత్రి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, 4 కాలాల పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, జాగరణ నియమాలు, అఖండ దీపం ఎలా వెలిగించాలి, అఖండ దీపంతో పాటు ఉసిరికాయ దీపం వెలిగించడం వల్ల కలిగే శుభాలు ఏమిటి, అఖండ దీపం ఎవరు వెలిగించాలి అన్న విషయాలను ఈ వీడియోలో చూద్దాం. శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. శివరాత్రి రోజు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. కానీ చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు, అనారోగ్యంతో బాధపడే వాళ్లకు, గర్భవతులకు, ఔషధ సేవనం చేయవలసిన వాళ్లకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్లు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగో ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి, ఈరోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం భగవంతునికి దగ్గరగా ఉండడం అని అర్థం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరి నీళ్లు కూడా తాగకుండా ఉపవసించమని ఎవ్వరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం. ఇక ఉసిరికాయ దీపం గురించి చూద్దాం. శివరాత్రి రోజున ఉసిరికాయ దీపం వెలిగించినట్లయితే చాలా శుభం కలుగుతుంది. అఖండ దీపంతో పాటు ఉసిరికాయ దీపం కూడా పెట్టినట్లయితే అనారోగ్యాలు తొలగుతాయట, సకల పాపాలు తొలగుతాయట. కాబట్టి కార్తీక మాసంలోనే కాకుండా శివరాత్రి రోజున కూడా ఉసిరికాయ దీపాన్ని వెలిగించవచ్చు. ఇక అఖండ దీపం ఎవరు వెలిగించాలి, ఎవరు వెలిగించినట్లయితే శుభం చేకూరుతుందో చూద్దాం. అఖండ దీపాన్ని జాగరణ ఎవరైతే ఉంటున్నారో వారు వెలిగించాలి. ఇక 4 కాలాల పూజ ఏ సమయంలో చేస్తారో చూద్దాం. మొదటి కాల పూజ సాయంత్రం 6:30 గంటల సమయంలో చేస్తారు. ఈ సమయంలో ఆ భగవంతునికి అభిషేకం నిర్వహించి నైవేద్యంగా చక్కెర పొంగలి సమర్పించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి. అలాగే రెండవ కాల పూజ రాత్రి 9:30 జరుపుతారు. ఈ సమయంలో నైవేద్యంగా పులిహోర నివేదించాలి. ఇక ముఖ్యమైన కాలం రాత్రి 12 గంటలకు. ఈ సమయంలోనే లింగోద్భవం జరిగిందన్నమాట. ఈ సమయంలో ఆ మహాదేవునికి అభిషేకం నిర్వహించి నివేదనగా చిలగడ దుంపతో చేసిన పాయసం కానీ, మరేదైనా తీయటి పదార్థం కానీ ఆ స్వామికి సమర్పించాలి. ఈ చిలగడ దుంప అంటే ఆ మహాదేవునికి చాలా ప్రీతికరం. ఇక తరువాతి కాలం అంటే 4వ కాలం ప్రాతకాలం 4 గంటలకు. ఈ సమయంలో ఆ మహాదేవునికి పెరుగన్నం నివేదించాలి. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తూనో,
పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తరువాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని చెబుతారు. ఇక జాగరణ చేయలేని వాళ్ళు ఒక్క త్రిదళ ఆకారంలో ఉన్న ఆ బిల్వపత్రం సమర్పించినా చాలు, మంచినీటితో అభిషేకించినా చాలు, భక్తితో ఆ శివుడిని మొక్కినా చాలు, సంతసించి మనం కోరికలు నెరవేరుస్తాడు. కాబట్టి శివరాత్రి రోజున ఆ మహాదేవుని పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉండడం వలన చాలా మేలు జరుగుతుంది. అందరికీ ఆ శివ అనుగ్రహం ఉండాలని కోరుతూ సర్వేజన సుఖినో భవంతు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.